మరి అయిపోతున్నప్పుడు ఏం చేయాలా? లేదు 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 నన్ను చూసి వేస్తారులే అని చెప్పి కూర్చుంటే కుదురుద్దా? లేదు. కాబట్టి ఏం చేస్తాడు అతను? వాళ్ళ ఓటు బ్యాంకుకి చిల్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఓ పెద్ద బోర్ ఉంది, నీళ్లు ఉన్నాయి, దానికి ఒక చిన్న బెజ్జం పెడితే నిదానంగా కారుతా ఉంటుంది. అట్లాగా జగన్కి బెజ్జం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఏకంగా పెద్ద బొక్క పెట్టి మొత్తం తెలుగుదేశం బోరకి బొక్క పెట్టి బీసీలను అడుపట్టుకుపోవడానికి చూస్తున్నాడు. అంగీకరిస్తారా లేదా అన్నది రేపు ఎన్నికల తర్వాత తేలుతుంది. ప్రస్తుతానికి ఏంటి, ఎత్తు పై ఎత్తు చదరంగం ఆడేటప్పుడు అవతల వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదంటే ఎట్ట కుదురుద్ది? మనల్ని కూడా ఇప్పుడు ఒక పావు మన పావుని ఎరగా వేసి ఇది పోతేనే రాజు కదులుతాడు అక్కడ. ఇప్పుడు చదరంగం ఆట నడుస్తోంది. జగను తన చతురంగ బలాల్ని వాడుతున్నాడు చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టడానికి. ఈ టైంలో పావులు మారుస్తాడు, ఇటు అవుతుంటది, అంతే తప్పించి కథ మారదు. కొత్త ఎత్తులు ఒక రకంగా, అంతే కదా. కానీ ఎంతవరకు తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలించడానికి ఉపయోగపడుతుంది ఈ సామాజిక అస్త్రం? ఈ ఎలక్షన్స్ లో తేలిపోతుంది. ఈ ఎలక్షన్ లో కనుక బీసీలంతా లేదు మాకు చంద్రబాబే కరెక్ట్ అని గనక ఆగితే, అంటే వాళ్ళ జీవిత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో బీసీలు అనేది వాడుకోబడ్డటువంటి వాళ్లే, లేదంటే కూరలో కరివేపాకులాగా వాడుకోబడినటువంటి బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంతే.